మిత్రులారా, ఈ కథ వింటుంటే మీ మనసులో ఒకే ఒక ప్రశ్న వస్తుంది. ప్రేమ అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు? పెళ్ళి అయిన వ్యక్తిని ప్రేమించడం తప్ప? ఈ కథలో అమ్మాయి పేరు చిట్టి. వరంగల్ చెందిన అమ్మాయి. ప్రస్తుతం హైదరాబాద్లో యూపీఎస్సీకి సిద్ధమవుతోంది. చదువులో ముందున్న స్పష్టమైన ఆలోచనలున్న అమ్మాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఆమె ప్రేమించిన వ్యక్తి ఒక పెళ్ళి అయిన వ్యక్తి. చిట్టి చెప్పిన మాటలు వింటే ఎవరికైనా షాక్ రావాల్సిందే, మతిపోవాల్సిందే. నా చావైనా బ్రతికైనా అతనితోనే. అతనితో ఉండలేకపోతే నేను బ్రతకలేను. అవసరమైతే ఆత్మహత్య కూడా చేసుకుంటాను. అంత తీవ్రంగా ప్రేమలో పడిపోయింది. ఈ సమస్యకు నిజంగా పరిష్కారం ఉందా, లేదా ఇది పూర్తిగా తప్పేనా? మీ అభిప్రాయం ఏంటి మిత్రులారా? చివరి వరకు వీడియో చూడండి, కామెంట్ చేయండి. బసంతి లవ్ స్టోరీస్ తెలుగుకు స్వాగతం. ఇక్కడ మనం చెప్పుకునే కథలన్నీ నిజ జీవితంలో జరిగే కథలే. క్లియర్గా ఉంటాయి. మీ జీవితాల్లో గానీ, మీ చుట్టూ గానీ జరిగే సంబంధాలు, ప్రేమ, వివాహ జీవితం, అక్రమ సంబంధాలు, కుటుంబ డ్రామా అన్నీ ఇక్కడ ఓపెన్గా మాట్లాడుకుంటాం. రోజువారీ అప్డేట్స్ కోసం బసంతి టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మిత్రులారా, ఇప్పుడు అసలు కథ మొదలు పెడదాం. చిట్టి ఒక పెళ్ళి అయిన వ్యక్తిని ప్రేమించింది. సాధారణ ప్రేమ కాదు, లోతైన ప్రేమ, అందమైన ప్రేమ, ప్రమాదకరమైన ప్రేమ. అతని మాటలు, అతని ఓర్పు, అతని చూపించే శ్రద్ధ, ఈ అన్నీ కలిసి చిట్ని అతనికి బాగా దగ్గర చేశాయి. స్నేహితులు చెప్పినా వినలేదు. ఇంట్లో వాళ్ళు హెచ్చరించినా పట్టించుకోలేదు. చుట్టాలు వ్యతిరేకించినా వెనక్కి తగ్గలేదు. చిట్టి పరిస్థితి ఏంటంటే, ముందు చూస్తే నుయ్యి, వెనక్కి చూస్తే గొయ్యి. వీళ్ళిద్దరు పరిచయం దాదాపు 5 ఏళ్ళు. అతని గురించి చెప్పాలంటే, అతనికిప్పటికే పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ మొదట్లో ఈ విషయం చిట్టికి తెలీదు. అతను చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా, ఏమాత్రం అనుమానం రాకుండా అన్నీ మేనేజ్ చేశాడు. మిత్రులారా, ఓర్పుగా చూసుకునే పురుషుణ్ణి ప్రేమించే స్త్రీ సులభంగా వదిలిపెట్టలేరు. ఇది నిజం, గుర్తుపెట్టుకోండి. కాలం గడిచింది, నిజం బయటపడింది. కానీ అప్పటికే చిట్టి మానసికంగా, భావోద్వేగంగా, జీవితం మొత్తం అతనికి బానిసగా అయిపోయింది. చిట్టి చెప్పింది ఇదే: నాకు అతనే కావాలి. అతను తన భార్యకి విడాకులిస్తాడో లేదా చంపుతాడో నాకు తెలియదు, లేదా నన్ను వదిలేస్తాడో కూడా తెలియదు. కానీ అతను లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇక్కడ అసలు షాక్ ఏంటంటే మిత్రులారా, పెంచుకున్న పిల్లల కోసం కాదు, కట్టుకున్న భార్య కోసం కాదు, చిట్టి కోసం మాత్రం అతను అన్నీ వదిలేయడానికి సిద్ధమయ్యాడు. కుటుంబాన్ని దూరం పెట్టాడు. కానీ పార్కులు, పబ్బులు, రహస్యంగా కలుసుకోవటం మాత్రం మానలేదు. చిట్టి కోసం తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రేక్షకులకు నా చిన్న ప్రశ్న: ఇలాంటి పరిస్థితిలో రెండో పెళ్ళి సరైందా? ఇది నిజమైన ప్రేమ లేక మోజా? తప్పు చేసింది ఎవరు? చిట్టినా, అతనా, లేక ఇద్దరా? ఒక మహిళ కోసం ఒక భార్య జీవితం, పిల్లల భవిష్యత్తు నాశనం చేయటం సరైందేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీ సమాధానమే ఈ కథకు అసలు ముగింపు. బసంతి లవ్ స్టోరీస్ తెలుగు మళ్ళీ కలుద్దాం ఇంకో నిజ జీవిత కథతో.